ఆంధ్ర రొయ్యకి రెక్కలొచ్చాయి. అమెరికాకు ఎగిరిపోయేందుకు గోదాముల్లో సిద్ధంగా ఉన్నాయి. ట్రంప్ ప్రకటనతో జీవం పోసుకున్నటువంటి ఆంధ్ర రొయ్య ఎగుమతులకు రెడీ అయిపోయింది. ఇక పెంచిన సుంకాల అమలును వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వందల కంటైనర్లు మళ్లీ సముద్ర మార్గాన బయలుదేరేందుకు సిద్ధమవుతున్నాయి. అటు కోల్డ్ స్టోరేజీల్లో పేరుకుపోయినటువంటి నిల్వలుగా క్రమంగా ఖాళీ అవుతున్నాయి. సుంకాల అమలు వాయిదా వేయడం రైతుకు సంతోషాన్నిచ్చే విషయమే అయినా ప్రకటనకు ముందు ధరలైతే దక్కడం లేదు. ఇక 100 కౌంటుకు ఇచ్చే ధర గతంలో 240 ఉండగా ఇప్పుడు 230 రూపాయలు దొరుకుతోంది. 30 కౌంటు ధరలో ఉన్నటువంటి అయితే తేడా ఉంది. ఇక సుంకాల ప్రకటనకు ముందు కిలో 470 రూపాయలు ఉండగా ఇప్పుడు 420 నుంచి 430 మాత్రమే ఇస్తున్నారు. ఇక దీంతో 30 కౌంటుకు రేట్లు పెంచాలని రైతులు ఈ సందర్భంగా కోరుతున్నారు. సుంకాల ప్రకటనకు ముందు రైతుల నుంచి కొన్న రొయ్యలు గోదాముల్లోనే ఉన్నాయి. సుంకాల అమలుకు 90 రోజుల గడువు ఇవ్వడంతో వాటన్నిటిని కూడా అమెరికాకు ఎగుమతి చేసేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. అవి సుమారు 30,000 నుంచి 40,000 టన్నులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక ఎగుమతికి వ్యాపారులు సిద్ధమవడంతో రొయ్యల కొనుగోలులో పురోగతి కనిపించింది. సోమవారం ఉదయంతో పోలిస్తే ఆ రోజు మధ్యాహ్నానికి రొయ్య ధరల్లో కాస్త పెరుగుదల కనిపించింది. 30 కౌంట్ రొయ్యల్లో 10 రూపాయలు పెరిగి 430 అయింది. 25 కౌంట్ రొయ్య కిలో 500కు చేరింది. రొయ్యల ధరపై ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆక్వా సలహా కమిటీ సమావేశంలో అప్పాడ వైస్ చైర్మన్ ఆనం వెంకట రామనారెడ్డి, ఇక ఉపసభాపతి రఘురామతో పాటు ఎగుమతిదారులు, రైతు ప్రతినిధులు హాజరయ్యారు. రొయ్యకు ధర పెంచాలని రైతులు కోరగా ఇప్పటికిప్పుడు ధరలు నిర్ణయించలేమని ఎగుమతి వ్యాపారులు సమాధానమిచ్చారు. ఇక 70% ఉత్పత్తి కొనుగోలు ట్రేడర్ల ద్వారా జరుగుతోందని వివరించారు. రొయ్యలను రైతులు కొనుగోలు చేసింది ట్రేడర్లే అయినా ఇక చివరకు చేరేది వ్యాపారులకేనని రైతులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. వ్యాపారులు నిర్ణయించినటువంటి ధరలకే వారు కూడా కొంటారని చెప్పారు. ప్రతి 15 రోజులకోసారి ధరలు ప్రకటించాలని సందర్భంగా వారు కోరారు. ఇక దీనిపై కొద్దిసేపు వాడివేడిగా వాదనలు చోటు చేసుకున్నాయి. తాము మిగిలిన పౌరులతో చర్చించి నిర్ణయం వెలువరిస్తామని, ఇప్పటికిప్పుడు ధరలు ప్రకటించలేమంటూ ఎగుమతిదారులు సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.